హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను పరాటాలోకి కానీ, చపాతీల్లోకి కానీ, రైస్‌లోకి కానీ అదిరిపోయే వెజ్ సాల్నా చేస్తున్నా. అది ఎలానో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులోకి వెల్లుల్లి ఒక 6-7 దాకా వేసుకోండి. అవి కాస్త మగ్గిన తర్వాత అందులోకే జీరా, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని బాగా చిటపట్లాడనివ్వండి. తర్వాత అందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేయండి. వేసి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకొని, ఆనియన్స్, కరివేపాకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి టమోటా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న టమోటా ఇక్కడ బాగా మగ్గిపోవాలంటే కొంచెం నేను సాల్ట్ వేశాను. సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వండి. చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. వేసి బాగా కలపండి. ఈ మసాలాలన్నీ బాగా మగ్గిపోవాలి. సో ఆలోపు మనం ఇక్కడ మసాలా పేస్ట్‌కి ప్రిపేర్ చేసుకుందాం. దానికి నేను ఇక్కడ అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక బుట్టలు, మిరియాలు, జీలకర్ర, చెక్క ఇవన్నీ వేసి, బిర్యానీ ఆకు కూడా వేసి, అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని వేసి కాస్త వాటర్ పోసుకొని నున్నగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. దాన్ని ఒక కప్‌లోకి తీసేసుకొని తర్వాత ఎండు కొబ్బర 10-11 దాకా జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఇలా నున్నటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్, అదే చెక్క, లవంగ ఆ పేస్ట్‌ని ఆనియన్స్, టమోటాస్ మగ్గిన తర్వాత అందులోకి వేసేసేయండి. వేసిన తర్వాత ఇలా ఈ మసాలా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ జీడిపప్పు పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వండి. సిమ్‌లో పెట్టి అడుగంటకుండా మగ్గనివ్వండి. తర్వాత కావాల్సినన్ని నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వండి. నేను ఇక్కడ వాటర్ పోసి బాయిల్ చేసిండే వీడియో స్కిప్ అయింది. సో నేను పెట్టలేకపోయా. తర్వాత పరోటాని కాల్చుకొని పక్కన పెట్టుకొని వాటిని పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో అంటే తవా ప్యాన్ లాగా పెట్టి అందులోకి ఆయిల్ వేసి, జీరా, పోపు దినుసులు వేసి, ఆనియన్స్, టమోటా వేసుకోండి. మీరు కావాలంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇది వెజ్ కుత్తు పరోటా కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కర్రీని ప్రిపేర్ చేసుకోండి వాటర్ పోసుకొని అంతే. తర్వాత పరోటా పీసెస్ ఆనియన్స్, టమోటా పైన వేసి ఆ కర్రీ వేసి అందులోకి గరం మసాలా కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని గరిటెతో బాగా పరోటాని స్మాష్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే కుత్తు పరోటా రెడీ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.